ఏదైతే సఫీల్గూడలో మలమూత్ర విసర్జన చేసి ఏదైతే చేశారో అక్కడ రాజసింగ్ వచ్చి నిరసన తెలపడం జరిగింది. ఆల్రెడీ స్పీచ్ అయిపోయింది. వారితో పాటు ఇన్ఫ్లుయెన్సర్ హరిప్రియ ముదిరాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అక్క ఎలా స్పందిస్తారు. ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ నుంచి గలం వినిపిస్తుంది. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. ఆల్రెడీ మీ వీడియో చూడడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. మీరు ఆల్రెడీ దీని మీద ప్రతి గుడి మీద మాట్లాడతారు. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఎట్లా స్పందిస్తామా అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా గుళ్ళ పైన దాడులు అవుతున్నాయి అవుతుంటే కూడా మన గవర్నమెంట్ ఏమాత్రం అయితే స్పందిస్తలేదు. మన సీఎం గారు అయితే జస్ట్ నామకే వాస్తే సీఎం పోస్ట్లో కూర్చుండు కానీ ఇప్పటి వరకు ఇది 29th దాడి ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా ఒక్క మ్యాటర్ పైన కూడా మాట్లాడింది లేదు ఇప్పటి వరకు అయితే. అండ్ ఆ బాత్రూమ్ పోయిండు ఈడ కొత్తిమీర అమ్ముకుంటాడంట వాడు. మన గుడి ముంగట కొత్తిమీర అమ్ముకుంటా మన గుడి పైనే ఇది దాడి చేసిండు చూసినావా అన్న. వాడికి ఎందుకంత ధైర్యం వచ్చింది? ఎందుకంటే మన గవర్నమెంటే ప్రాపర్గా లేదు. మన గవర్నమెంట్ ప్రాపర్గా ఎప్పుడు ఉంటుంది? ఉండదు. ఎందుకంటే మన పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూల్చేసినారు, ధ్వంసం చేసిరు. గవర్నమెంటే ధ్వంసం చేసినప్పుడు వాళ్ళకి గట్టి ఇదన్నా ఇప్పుడు ఇది ఇచ్చినట్టు, వాళ్ళు స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు. ఇప్పుడు వాళ్ళైతే ఏం చేయరు, గవర్నమెంట్ వాళ్ళైతే ఏం చేయరు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇచ్చింది కాబట్టి ఏమైతే చెయ్యరు అంతే. ఇప్పుడు ఇక్కడ చేసినందుకు కూడా మనోళ్ళు కొట్టినారు. లాస్ట్ టైం కూడా ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర మన బజరంగ్ దళ్ అన్న వాళ్ళని ఏం చేసిరు? 3rd degree చేసిరు. వాళ్ళు ఏమన్నా లంగతనం చేసిరా, దొంగతనం చేసిరా, లేకపోతే ఎవరినైనా ఆడపిల్లల్ని గెలికిరా, లేకపోతే ఏదైనా తప్పుడు పని చేసిరా తాగి చేసి? మా అమ్మవారి గుడిని ధ్వంసం చేస్తే మేము వచ్చి ప్రొటెస్ట్లు చేసినాము, రైట్? దానికి మా అన్న వాళ్ళని అతి ఘోరంగా కొట్టి తలకాయలు వాళ్ళ కొట్టి అట్లా చేసినారు. కానీ ఈ అధికారులకి ఇట్లా చేయనీకి వచ్చు, కానీ ఇట్లా ఏమంటారు గుడిలు ధ్వంసాలు చేసుకుంటా గుడిని అపవిత్రం చేసిన వాళ్ళని ఏం చేయనీకి రాదు, చెయ్యదు కూడా. ఎందుకంటే ఆల్రెడీ మన సీఎం చెప్పిండు, ఏమంటారు ముస్లింలు అంటేనే కాంగ్రెస్లు అంటేనే ముస్లింలు అని చెప్పేసి. అంతా చెప్పిన తర్వాత కూడా మన హిందువులు ఇంకా మేల్కోరు కూడా. అండ్ మన ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, నామకే వాస్తే ఉన్నారు. దేనికన్నా ఇన్ఫ్లుయెన్సర్లు దీపం ముట్టించి నేను దేవుడికి మొక్కుతున్నా అని ఫోటో పెడితే అవుతుందా? కాదు కదా. వచ్చి కొట్లాడాలి కదా. నీకెందుకు పనికి మాలిన ఫాలోవర్స్? దేనికి ఫాలోవర్స్? వచ్చి మాట్లాడాలి. ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు నువ్వు మాట్లాడితేనే కదా ఇంకో 10 మందికి అరే ఈడ అయిందంట మనం కూడా పోవాలి అని కదులుతారు జనాలు. రారు వాళ్ళు. అన్లెస్ మన హిందువులు మేల్కొనే వాళ్ళకైతే ఇక్కడ ఏమంటారు ఈ ధ్వంసాలు అనేవి ఆగవు. అండ్ మన గవర్నమెంట్ అంటారా ఏం చేయరు, అధికారులు అంటారా గవర్నమెంట్ ఏం చెప్తారో అదే మాట వింటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈసారి చూద్దాం వాడిని ఏం చేస్తారు. ఆబ్వియస్లీ జైల్లో పెడతారు, తినిపిస్తారు. లాస్ట్ టైము ఆ ముత్యాలమ్మ టెంపుల్ని ధ్వంసం చేసినోడిని తీసుకుపోయారు, జైల్లో పెట్టిరు, తినిపిస్తారు తప్పించి ఇంకేం లేదు. అండ్ ఆడపిల్లలారా లవ్ జిహాద్ ట్రాప్లను అయితే అస్సలు పడకురి. ఈ లవ్ జిహాద్ ట్రాప్లో ఎవరిని చేస్తారు తెలుసా? చిన్న పిల్లల్ని 10th class ఇంటర్ ఆ పిల్లల్ని చేస్తారు. ఆ పిల్లలకి ఏం తెలుసు? ఎడ్యుకేషన్లో ఏం నేర్పిస్తారు? ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్, నో డిస్క్రిమినేషన్, నో రిలీజన్ డిస్క్రిమినేషన్ అని చెప్పేసి నేర్పిస్తారు. సో దాని ద్వారానే వీళ్ళేమనుకుంటారు, అరే హమారే ఘర్మే మనాయింగే కరింగే అని చెప్పేసి ఇంట్లో పిపిజం చేద్దామని చెప్పేసి ఒప్పుకోరు. ఆబ్వియస్లీ తీసుకెళ్ళిపోతారు నా కొడుకులు. మన పిల్లల్ని ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇదొక ట్రాక్ నడుస్తుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా స్టార్ట్ అయింది. మన తెలుగు ఏమంటారు పోరలు కనిపిస్తే ముస్లిం పిల్లల్ని తీసుకొని బండి పైన అన్నలో చెల్లెలో అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటలేరు నా కొడుకులు, పట్టుకొని కొడుతూనే ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? గాజులు వేసుకొని కూర్చున్నామా? లేదు కదా. మనం కూడా కొట్టాలి. ఎవడన్నా సరే మన ఆడపిల్లని ఎక్కించుకొని పోతుందంటే ముస్లిమోడు పట్టుకొని బహిరంగంగా మొత్తం బట్టలు ఊడగొట్టి కొట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి బుద్ధి రాదు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తేనే చాలా ఉంది. ఇదొక ట్రాక్ నడుస్తుంది, ఇదొక చైన్ నడుస్తుంది. అది గవర్నమెంట్కి కూడా తెలుసు కానీ స్పందించదు. మళ్ళా మొన్న ఆ బొందలగడ్డ ఎందుకు ఇచ్చిర్రు? మాకు గుడి ఎందుకు కట్టిపియలేదు? బంజారా హిల్స్లో ఎంతగానం కొట్లాడినాం, ఎంతగానం చేసినాము. లిటరలీ ఒక 3 నెలలు కొట్లాడినాం దాని గురించి. అయినా కానీ గవర్నమెంట్ అసలు చీమ కూడా గుట్టినట్టు లేదు. అంత కొట్లాడినా కానీ వేస్టే. కొట్లాడి సరే అమ్మనే చూసుకుంటుంది అని చెప్పేసి వదిలేసినాం. ఇంకే అంతకుమించి ఏం చేయగలుగుతాము? ఏం చేస్తారు? వాళ్ళకి వచ్చింది ఒక్కటే, ప్రశ్నించోడిని గొంతు నొక్కాలి అంతే.
జై ఇక్కడ చూసుకోవచ్చు అక్క, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని మాట్లాడారు. అదే ఇన్ఫ్లుయెన్సర్లు ఏకాదశి కావచ్చు ఏదైనా ఉంటే గుళ్ళలో కిలోమీటర్ల లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటారు. మళ్ళీ హిందువులు ఏదైనా గుడికి అయితే ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? ఇగో వాళ్ళు కిలోమీటర్లు నిలబడి దర్శనం చేసుకుంటారు అని భయం వాళ్ళకి. ఇప్పుడు ఈ అధికారులు కొడుతున్నారు, కాకపోతే మీరు భయపడకండి. ఒక్కసారి మనం ఎదురు ఎట్లా తిరిగితే ఎట్లుంటుందో చూపియండి. మీరు భయపడే అవసరం లేదు. మీరు 10 మందిలో సోషల్ మీడియాలో వేసినప్పుడు మీరెందుకు భయపడాలి? ఆయన భయపడే అవసరం ఎందుకు? మన అమ్ముంది మనకి, మన దేవుళ్ళు ఉన్నారు మనకి, భయపడే అవసరమే లేదు. అండ్ ఈ జాతరలో ఇప్పుడు కొండపోచమ్మ జాతర వస్తుంది, కొమరవెల్లి జాతర వస్తుంది, దాంట్లో కనిపిస్తారు చూడు, ఎక్కడ లేని నా కొడుకులు కనిపిస్తారు, గ్యాంగులు వేసుకొని వస్తారు. సమ్మక్క సారక్క జాతరలో కూడా కోట్ల మంది వస్తారు. ఎందుకు పోతురు మీరు? దేవుణ్ణి మొక్కనికే కదా. మరి ఆ దేవుళ్ళు ఉండాలంటే మనం కూడా కొట్లాడాలి కదా. రేపటి దినము మనకు దేవుళ్ళు ఉండాలంటే మనం కొట్లాడితేనే అవుతుంది, లేకపోతే ఈయన కొడుకులు ఇట్లనే ఊరుసుకొని పోతూనే ఉంటారు. అంటే ఫైనల్గా మన హిందూ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? అదే ఇన్ఫ్లుయెన్సర్గా హిందూ ప్రజలకు ఎలాంటి సందేశం అయిపోతుంది? కంపల్సరీ మీరు లవ్ జిహాద్ ట్రాప్లను అయితే 100% పడొద్దు. ఇట్లాంటి ఎక్కడైనా సంఘటనలు అయితే 110% ప్రతి ఒక్క గడప నుంచి ప్రతి ఒక్క ఆడబిడ్డలు ఆడబిడ్డలు వచ్చిర్రు. 3 రోజుల నుంచి వస్తారు వాళ్ళు పాపం 3 రోజుల నుంచి వస్తారు. అధికారులు ఏం చెప్పారంట, రేపటి నుంచి మీరు వస్తే మిమ్మల్ని కొడతామని చెప్పారంట. వాళ్ళకి కేసు అవుతుంది మీ మీద అని చెప్పారంట. అయినా కానీ భయపడకుండా వచ్చిర్రు. వాళ్ళని ఏమైనా చేస్తురా? ఎవడేం బీకలేడు. మీకు చెప్తున్న ఆడపిల్లలు అందరూ ముందుకు రావాలి. ఆడపిల్లలు వస్తేనే అవుతుంది, మన ఆదిశక్తి రూపం చూపిస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. ప్రతి ఒక్కరు రావాలి, మనం అంటే ఏందో చూపించాలి. హిందువుల ఐక్యత కంపల్సరీ చూపిస్తేనే అవుతుంది. 70% ఆల్రెడీ హిందువుల ఐక్యత ఉంది, ఇంకా 30% గాజులు వేసుకొని కూర్చున్నారు. జర గాజులు మంచివి ఆడపిల్లలకు, కానీ మరీ అంత మంచివి కాదమ్మా. రావాలి, అర్థమైందా? మనం అంటే ఏందో చూపించాలి. జస్ట్ థ్యాంక్ యూ అక్క.